కొబ్బరి పాలతో ఒక డిష్ చేసుకోవచ్చు. చాలా డిషెస్ ఉంటాయి కొబ్బరి పాలతో. చిన్నగా తరిగాను పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. తరుక్కొని మిక్సీ బౌల్‌లో వేసేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా చేస్తాను ఫస్ట్. చాలు. దీన్ని మిక్సీ పట్టుకుంటాను. ఇట్లా చేశాను. ఇంకొన్ని దీంట్లో నీళ్లు పోసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఈ నెట్‌లో వేసి కిందకి పాలు తీస్తాను. కొంతమంది సన్నటి గుడ్డలో కూడా వేసుకుంటారు. నేనైతే నెట్‌లోనే వేసి కిందకి పాలు తీసుకుంటాను. ఒక స్పూన్‌తో కిందకి నొక్కుతూ ఉంటే పాలొచ్చేస్తాయి. మొదటిసారి చేసినప్పుడు చిక్కగా వస్తాయి పాలు. ఇది మళ్ళీ వేసి ఇంకొకసారి మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మళ్ళీ తిప్పుతాను. ఈసారి కొంచెం పల్చగా వస్తాయండి. 2 సార్లు తీస్తే చాలు. మళ్ళీ ఇంకోసారి వడబోస్తున్నాను. దీంట్లో కొంచెం కొబ్బరిగా ఉంటది కదా! పాలుగా తీసుకుందాం. ఇంట్లో కొబ్బరి వచ్చేసింది. ఇది కొబ్బరి పాలు. దీంతోనే కొన్ని డిషెస్ చేయొచ్చు. కొబ్బరి పులావ్ చేసుకోవచ్చు, కొబ్బరి అన్నం చేసుకోవచ్చు, కొబ్బరి చారు చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. రెడీ అండి కొబ్బరి పాలు. చిన్న బాండిని ఇట్లా వేడి చేసి కొంచెం దాంట్లో శనగపిండి వేసి 1 స్పూను శనగపిండి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ బాండి వేడైంది అనిపిస్తే అది ఆఫ్ చేసుకొనైనా ఆ వేడికి కూడా పచ్చివాసన అంతా శనగపిండిలోంచి వెళ్ళిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి సరిపోతుంది. శనగపిండి మంచి అరోమా వస్తుంది. ఇది కొబ్బరి పాలలో కలిపేసుకోవాలి. ఇది చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. దీంట్లోకి కొన్ని కొబ్బరి పాలు పోసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాను. శనగపిండి ఉండలు లేకుండా మొదట కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత కొబ్బరి పాలల్లో పోసేస్తాను. కలిపేసుకున్నాను. పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొన్ని టమాటో ముక్కలు. టమాటో ముక్కలు మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో వేసేసి అట్లా ఇట్లా వేగిస్తే చాలు. ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పాలు పోసుకోవాలి. చారు మరుగుతుందండి. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది. 2 పొంగులు వచ్చాక ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. శనగపిండి కూడా సరిపోయింది. పొంగు వచ్చేస్తుంది. అయిపోయిందండి చారు. బౌల్లోకి తీసేసుకుంటాను. పులుపు కోసం 1 నిమ్మకాయ తీసి పిండుతున్నానండి. కొబ్బరి చారు రెడీ అండి. పులుపు కోసం నిమ్మరసం వేస్తున్నాను.
ఒక్క నిమ్మకాయ తీసాను. ఒక్కసారి దీన్ని కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. రెడీ అండి కొబ్బరి చారు. జై శ్రీమన్నారాయణ అందరికీ.